పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఒక మహిళ తన మేనల్లుణ్ణి ముక్కలుగా నరికి అవశేషాలను సిమెంట్ గోడలో వేసి కప్పేసింది. బాధితుడి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాకు చెందిన మౌనిత అనే మహిళ తన మేనల్లుడు సద్దాం నాదాబ్తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. మే 18 నుంచి సద్దాం జాడ కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి మౌనితను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. సద్దాంను చంపేసి శరీరాన్ని ముక్కలు చేసి తన తండ్రి ఇంట్లో సిమెంట్లో వేసి మూసేసినట్టు తెలిపింది. పోలీసులు దినాజ్పూర్ జిల్లాలోని తపన్ ప్రాంతంలోని ఇంటి నుంచి ప్లాస్టిక్ మరియు కాంక్రీట్తో చుట్టబడిన సద్దాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక బాధితుడు సద్దాం లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక వీరి మధ్య లక్షల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. మే 18న సద్దాం స్కూటర్పై ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అయితే అతడు మాల్డాలో ఉన్న అత్త మౌనిత హసన్ నాదాబ్తో సంబంధం పెట్టుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు కలిసి పనిచేయడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే సద్దాం ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, అందుకే చంపేసినట్లు మౌనిత పోలీసులకు చెప్పింది. కానీ డబ్బుల వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడి దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయని, ఈ డబ్బు విషయంలోనే సద్దాం హత్యకు గురై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మౌనిత భర్తను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.